అంటే మీరు ఎలా ఈ పూజ ఇక్కడ పూజ చేయడానికి మీకు అదృష్టం ఎలా దిక్కింది? మా తాతల తరాల నుంచి చేస్తున్నారు, ఈ రోజు కాదు. ఉమ్. మా తాత చేస్తున్నాడు, తర్వాత మా తాత చేస్తున్నాడు, మా తాత కాడి నుంచి మా నాన్న చేస్తున్నాడు, మా నాన్న తర్వాత నేను చేస్తున్నాను. కథ అంతా జరిగి అప్పటికి 200 సంవత్సరాల పైన ఉంటుంది. 200 సంవత్సరాలు అంటే మీ తాత వాళ్ళు వాళ్ళు అనమాట. మా తాత కాక వాళ్ళ నాన్నోళ్ళు. మీకు ఇవన్నీ మీకు ఎలా తెలుస్తుంది అనమాట ఈ స్టోరీ అంతా ఇక్కడికి? మా పెద్దోళ్ళు చెప్తుంది మాకు. హాయ్ గైస్, ఇప్పుడు మనం దుండిగం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ధనలేశ్వరి అమ్మవారు గ్రామ దేవతగా అని పిలువబడతారు. ఆమె ఇక్కడే పుట్టిందని చెప్పి మన పెద్దలందరూ చెప్తుంటారు అనమాట. ఇప్పుడు ఆ ధనలేశ్వరి అమ్మవారి గురించి, పుట్టికథల గురించి, ఆమె ఎలా వెలిసింది, ఎందుకు ఈ గ్రామంలోనే వెలిసింది అని మా తాతగారు అయినటువంటి సీనయ్య గారిని అడిగి తెలుసుకుందాం. తాతగారు చెప్పండి, ఇప్పుడు మన ధనలేశ్వరి ఇక్కడే పుట్టిందంట కదా, అంటే రుజువు ఏంటి ఇక్కడే పుట్టిందని? ఎలాగంటే ఇప్పుడు శ్రీకొల్లం గ్రామం అని ఒక గ్రామం మనకు ఊరికి 2 కిలోమీటర్లో ఉంది. ఆ గ్రామంలో ఒక బావి ఉంది. ఆ బావిలో కన్నికలని దేవతలు అప్పుడు వచ్చి అక్కడ ఆ కొలంలో స్నానం చేస్తా ఉండేవాళ్ళట. అంటే పూర్వకాలంలో అప్పుడు ఆ స్నానం చేస్తుండి అప్పుడు వాళ్ళల్లో ఒక ఆమె వచ్చేసి ఇక్కడ దుండిగంలో ధనలేశ్వరి అని ఈ గ్రామంలో ఇదిగో ఈ ధ్వన అన్నమాట. ఇది ఆమె ధ్వన. ఈ ధ్వనలో అక్కడి నుంచి వాళ్ళలో నుంచి ఒక ఆమె వచ్చేసి ఈ ధ్వనలో ఇక్కడ వెలిసింది. ఇక్కడ బయటకు వచ్చేసింది అంట. అంటే ఈ కొలకు ప్రత్యేకత ఉందంట కదా, అంటే సంవత్సరంలో ఏ రోజు ఎండిపోదని చెప్పి అందరూ చెప్తుంటారు, నిజమేనా? ఎండాకాలం కూడా ఎండలు ఎంత ఎండలు కాసినా కూడా దేంట్లో నీళ్లు ఉంటాయి ఈ కొలంలో. ఈ కొలంలో అప్పుడు ఏం చేసిందంటే అక్కడి నుంచి ఆ బావిలో నుంచి ఏడకి సొరంగం ఉందంట. అంటే శ్రీకొల్లం నుండి కనికల బావి నుంచి ఇక్కడికి సొరంగం ఉందని పెద్దోళ్ళు అంటే ఇప్పటికి ఉందని అంటారు. అది వచ్చేసి అక్కడ నిమ్మకాయ వేస్తే ఇక్కడ తేలద్దంట. అప్పుడు పెద్దోళ్ళ కాలంలో అక్కడ బావిలో ఇక్కడ తేలేదన్నమాట. అంటే ఇప్పుడు కూడా అటువంటి ఏమన్నా జరుగుతున్నాయా? ఇప్పుడు ఈ సందేహం అక్కడ మనం ఏం చేయలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత అప్పుడు వచ్చేదంట పెద్దోళ్ళ కాలంలో. అంటే ధనలేశ్వరి అమ్మ ఇక్కడ తీసుకెళ్లి ధ్వనలో పుట్టింది కాబట్టి ధనలేశ్వరి అని పేరు పెట్టారంట. అప్పుడు ఏడ అమ్మవారు వచ్చేసి అక్కడ నుంచి వచ్చి ఏడ వెలిసిన తర్వాత అది ముందు వచ్చేసి మనకి ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో మనుగోలపాడు ఉంది. అంటే వేరే ఊరు మన ఊరు తూర్పు పక్క మనుగోలపాడు. ఆ గ్రామంలోకి వాళ్ళకి ముందు వాళ్ళు కనుక్కున్నారంట. అమ్మవారు ఉందని చెప్పి వాళ్ళు కనుక్కున్నారు. వాళ్ళు కనుక్కొని వాళ్ళు వచ్చేసి ఎనబళ్ళు అంట అప్పట్లో. ఎద్దుల బళ్ళు, ఎనప చక్రాల బళ్ళు. ఆ బళ్ళు తీసుకొచ్చేసి ఏడ అమ్మవారిని ఎత్తుకొని పోవాలని చెప్పి ప్రయోగం తీసుకెళ్ళాలి. వాళ్ళ ఊరికి తీసుకుపోయి పెట్టుకోవాలి మన గ్రామ దేవత పెట్టాలంటే. ఇగో ఇప్పుడు బాటలు కూడా ఉండే ఎనప చక్రాలు వచ్చినాయి. బాటలు కూడా ఇగో సార్లు ఉండే చూడండి, అక్కడ అవతల ఉండే చూడండి. ఆ సార్లు ఎనప చక్రాలు వచ్చి బళ్ళు వచ్చినాయి అంట. బళ్ళు వచ్చి ఆమెని పైకి లేపి ఇదిగో ఇదే ఆకారంలో ఉంటది ఆమె కూడా. ఇప్పుడు మనకి ధ్వన ఉంది ఈ కొలను, ఈ కొలను ఆకారంలోనే అమ్మవారు కూడా ఉందన్నమాట. మనకి బండలోనే పుట్టింది కాబట్టి పెట్టాను. అప్పుడు ఏం చేశారంటే అప్పుడు మన ఊర్లో ఒక ఆయనకి అమ్మవారు ఒంట్లోకి వచ్చిందంట. అంటే అమ్మవారు భూని వచ్చేసి నేను ఇక్కడ నిలిచి ఉన్నాను, మా ఆ ఊరోళ్ళు తీసుకొని పోతుండ్రు, అంటే బయట ఊరు తీసుకొని పోతుండ్రు, మీరు వచ్చి నన్ను ఇక్కడే ప్రతిష్ఠ చేయండి అని చెప్పి మన ఊరు వాళ్ళకి ఊరికి చెప్పిందంట. అప్పుడు మన ఊరు పెద్దవాళ్ళంతా పెద్దలు ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చేసారంట. వచ్చేసి అమ్మ వాళ్ళు మీరు తీసుకోవడానికి లేదు, మా గ్రామ దేవత మాకు ఇక్కడ పుట్టింది, మేమే పెట్టుకుంటాం అని చెప్పి వాళ్ళని పంపించేసి వీళ్ళు ఈ దేవతని అప్పుడు ఒంట్లోకి వచ్చిన మనిషిని అడిగారంట. అమ్మ ఎక్కడ పెట్టాలా ఏంది, నిన్ను ఎక్కడ ప్రతిష్టాలా ఏందని. అప్పుడు ఆమె చెప్పిందంట ఒక పేరు లేని చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గర తీసుకుపోయి నన్ను ఆడ దేవస్థానం కట్టి ఆడ ప్రతిష్ఠ చేయండి అని చెప్పిందంట. అవును, అక్కడ చాలా అందంగా ఉంటుంది. అంటే ఒక అమ్మ ఒడిలో అమ్మ ఒడిలో మధ్యలో చిన్న పాపాయి కూర్చున్నట్టు చాలా అందంగా ఉంటుంది అనమాట. అక్కడ ప్రతిష్ఠించడానికి ఆమె కారణం ఆమె చెప్పిందంట. ఆ చెప్తే ఆడికి తీసుకుపోయిన అప్పుడు అక్కడ ఒక చెట్టు ఉండిందంట, పేరు లేదంట ఆ చెట్టుకి, పెద్ద మాను ఉండిందంట. ఇప్పుడు అది లేదు, పడిపోయింది. తీసేసారా లేకపోతే పడిపోయింది, అది గాలివాన పడిపోయిందంట. ఆ చెట్టు కాడ పెట్టి ఒక పాక వేసేసారంట. ఫస్ట్ లో పాక వేసి అక్కడ పెట్టారంట. ఆమెను పెట్టిన తర్వాత కొద్ది రోజులకి దేవస్థానం ప్రతిష్టాపించి చేశారనమాట. చేసిన తర్వాత అప్పుడు సోమలవారి అని ఒక ఆయన వచ్చిండంట. అప్పట్లో శిల్పి సోమవారి అని ఒక శిల్పి వచ్చిండు. శిల్పి వచ్చి అక్కడ మఠం కట్టుకొని ఆ మఠంలో ఉంటా ఆయన ఏం చేసిండంటే అమ్మవారికి ప్రాణ ప్రతిష్ఠ చేసి అమ్మవారి రూపాన్ని చెక్కి ఆమెకు ఆవిసిపోసిండంట.
ఓకే అండి. ఆయన వల్ల ప్రాంత ప్రతిష్ఠ జరిగిందని చెప్తారు. ఆయన చేసి ప్రతిష్ఠ చేసి అమ్మవారికి పోసి అప్పుడు అమ్మవారు పిలిస్తే పలికేదంట ఆయన. అంటే అప్పట్లో అప్పట్లో ఆయన చేసినప్పుడు ముత్తాతలయంలో వాళ్ళు చేసినప్పుడు అమ్మవారు దళవ అంటే అనేదంట అప్పట్లో. అప్పుడు ఏం చేసిందంటే ఆయన చెక్కేటప్పుడు ముక్కు కాడికి వచ్చేళ్ళకి కొంచెం చెక్క బేలకు పేడు లేచిపోయిందంట. లేచాక ఆ ముక్కును అట్టే పెట్టి అదే రూపంలో పూర్తిగా నిష్టగా చెక్కకుండా టాపేసి, అంటే ఇక్కడ పుట్టింది కాబట్టి ఈ రాయి కొంచెం మెతురాయి. ఈ రాయి ఆకారం లేచింది కాబట్టి ఈ మెతురాయి ఇది. అందువల్ల ఏంటంటే ఆ రాయిని కొంచెం లేచాక అట్టే చెక్కి ఆడ పెట్టేసిండు అనమాట. ఆయన దేశ స్వాములవారైన ఆయన పెట్టి ప్రాణ ప్రతిష్ఠ చేసిండు అనమాట. అక్కడ పెట్టి దేవస్థానం చేసిన తర్వాత అప్పుడు మన ఊర్లో ఒక కుమ్మరోళ్ళ అతనికి అమ్మవారు కొండలు చేస్తారు చూడు. కుమ్మరోళ్ళ అతనికి కుమ్మర పెద్దయ్య అని అతనికి స్వప్నంలో కనిపించిందంట ఈ అమ్మవారు. స్వప్నంలో కనిపించిందంట. స్వప్నంలో కనిపించి ఏం చెప్పిందంటే నేను నీకు వస్తాను అని చెప్పిందంట. నీలో ఆహ్వానిస్తాను అని చెప్పిందంట. చెప్పిన తర్వాత ఆయన భయపడిందంట. ఫస్ట్ ఏంది అని చెప్పి ఆ స్వాముల వారు ఉన్నారు చూడు ఆయన కాడికి వచ్చిందంట. వచ్చి స్వామి ఇట్టటి సంగతి నాకు అమ్మవారు కనిపిస్తుంది, పొడగట్టుతుంది అని నేను పోతానని చెప్తుంది, అసలు ఏంది అని. ఆయన ఏం చెప్పిండంటే స్వాముల వారు, అవా ఆదివారం రోజు తలస్నానం చేసి టెంకాయ ఎత్తుకొని నా కాడికి రా, నేను నిన్ను రాకుండా చేస్తాను అని చెప్పిండంట ఫస్ట్. అప్పుడు ఏం చేసిండే, సరే ఇంకా అమ్మవారు రానికుండా చేస్తాని ఆయన పోయి స్నానం చేసి ఆదివారం రోజు టెంకాయ ఎత్తుకొని ఆయన కాడికి వచ్చిండు స్వామివారి కాడికి. ఆయన టెంకాయ కొట్టి అన్ని పూజ చేసి నాలుగు తెరవమనిండంట. నాలుగు తెరిచిండంట. నాలుగు మీద బీజాక్షరాలు రాసేసిండ. బీజాక్షరాలు అంటే అప్పుడు బీజాక్షరాలు అంటే అప్పుడు వాళ్ళు శిల్పులు రాస్తారనమాట. నాలుగు మీద బీజాక్షరాలు అంటే ఓం అనే బీజాక్షరాలు అంటే ఓం క్లీం శ్రీం అనే వాళ్ళు మాత్రం అర్థమయ్యేటట్టు రాస్తారనమాట. అది రాసిన తర్వాత నుంచి ఒకటే కేకేసేసిండు అంటే ఇంకప్పటి నుంచి అమ్మవారు ఆయనకి, ఆయన చనిపోయిన దాకా అమ్మవారు ఆయనకే వస్తుంది. అంటే ఆయన వల్ల అంటే ఆహ్వానించింది అనమాట. అప్పుడు ఆయన వశం చేసేసిండు, తీసేస్తానని చెప్పిన ఆయన వశం చేసేసి చేసేసిండు అనమాట. అంటే ఇంకప్పటి నుంచి ఆయనకి అమ్మవారు పూనింది వచ్చేసింది అనమాట. అంటే ఇదంతా జరిగి అంటే ఈ కథ అంతా జరిగి ఎన్ని సంవత్సరాలు జరిగి ఉంటుంది? ఈ కథ అంతా జరిగి అప్పటికి 200 సంవత్సరాల పైన ఉంటుంది. 200 సంవత్సరాలు అంటే మీ తాత వాళ్ళు అనమాట. మా తాత కాక వాళ్ళ నాన్నోళ్ళు. మీకు ఎలా తెలుస్తుంది అనమాట ఈ స్టోరీ అంతా? ఇక్కడికి మా పెద్దోళ్ళు చెప్తుంది మాకు. అంటే మీ తాతలు మా నాయన వాళ్ళు చెప్తా వచ్చారు అనమాట స్టోరీ అనమాట. అప్పుడు ఆయన వచ్చేసి స్వామివారి ఆయన చెప్పాను కదా, ఆయన వచ్చేసి ఇదివరకే ఇప్పుడు ఊళ్ళో అన్ని దేవతలని అన్ని వేసేసి అన్ని గేవుళ్ళని బిగించి అన్ని చేసి అప్పుడు ఆ బావిలో కూడా ఇప్పుడు బావి తవ్విచ్చారు ఆడ దేవస్థానం కట్టింది. ఊరు మొత్తం స్పెషల్ అంటే ఆ నీళ్లు ఆ కనికిల బావి అని నేను చెప్పా చూడు ఫస్ట్ లో, వాళ్ళు మనతో శ్రీకాకుళం కలిగిన బావి. ఆ నీళ్లు ఈ నీళ్లు ఒకటే నీళ్లు, మంచినీళ్లు. అప్పట్లో ఇక్కడ ఎక్కడ మంచినీళ్ళు అవి రెండే మంచినీళ్ళు. అవును, ఆ బావి కూడా కొంచెం స్పెషాలిటీ ఉందంట. ఆ నీళ్ళు తాగిన ఆకలి కాదు, దప్పికైనా ఒళ్ళు వేడి చేసినా కూడా ఒక చెమ్ము నీళ్లు తాగితే ఆ బావిలో ఒళ్ళు వేడి అంతా తగ్గిపోద్ది. అప్పట్లో అంత బాగా ఉండేదన్నమాట నీళ్లు. ఇప్పుడు కూడా గ్రామస్తులు అయ్యే తాగుతుండ్రు ఇప్పుడు కూడా. అప్పటికి అయ్యే. సరే, ఇప్పుడు గుడి కాడికి వెళ్దాం మనం. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా అమ్మవారు అక్కడి నుంచి వెలిసి ఇక్కడ తీసుకొచ్చారని. అదే ఈ గుడి చూసుకోవచ్చు. చుట్టూరు పచ్చని పైరుతో మధ్యలో అమ్మవారు ఉండడం చాలా విశేషం. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే కొలను కూడా చూసుకోవచ్చు మనం. ఇప్పటికి కూడా ఇదే బావిలో నుంచి మన గ్రామస్తులు నీళ్ళు తీసుకొని పోయి తాగుతున్నారంటే అదే విశేషం అనమాట. చూసుకున్నట్లయితే ఇప్పటికి కూడా ఇక్కడ ఈ నీళ్ళే చాలా స్వచ్ఛంగా ఉన్నాయి కూడా చూసుకోవచ్చు మనం. కానీ రీసెంట్ గా ఆకులు పడడం వల్ల కొంచెం పైన పాచి రావడం అటువంటి జరుగుతున్నాయి. ఇదే మన ధనలేశ్వరి అమ్మవారి టెంపుల్. అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసి ఆ స్వాములవారు అని చెప్పాను కదా, ఆ స్వాములవారు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసి ఇక్కడ పెట్టేసింది అనమాట. పెట్టిన తర్వాత దేవస్థానం గుడి కట్టారు. అంటే ఇప్పుడు మన గ్రామ దేవత కానీ ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయి? విశిష్టలు ఆమె అప్పటి నుంచి మన ఊళ్ళో ఏది జరిగినా కూడా వచ్చేస్తుంది అనమాట. ఆ కుమ్మర పెద్ద అయిన అతనికి వచ్చేసి అన్ని చెప్పేది అనమాట. పలాని జరుగుతుంది ఈ ఊళ్ళో, మీరు ఇట్లా చేసుకోండి, పొంగలు పెట్టుకోండి, పోలరమ్మకి సద్ది పోసుకోండి 3 వారాలు అని అన్ని చెప్పేది అనమాట. ఇదిగో ఈ మారేడు చెట్టు, మారేడు కాయలు ప్రత్యేకత. ఈ మారేడు కాయలు కూడా పోసుకొని పోయి తల పోసుకుంటారు అనమాట.
అవును, మారేడుకాయ మంచి తలకి. తలకని ఇక్కడే ఉందన్నమాట. ఇక్కడ ఆడ లేదన్నమాట ఈ చెట్టు, మారేడు చెట్టు. వచ్చేటప్పుడు ఎక్కడ చూసా ఎక్కడ లేనట్టు కనిపిస్తుంది. ఎక్కడ లేవు, ఏడొక్కటే ఉంది మా ఇది. అంటే మీరు తెలిసిన ఏమైనా మహత్యాలు ఉన్నాయి మన అమ్మవారు చేసిన మహత్యాలు మీరు చూసినవి కానీ? చూసినట్టు మేము చూసినవి కాదు, మా పెద్దోళ్ళ కాలంలో బాగా ఉన్నాయి అనమాట. అప్పుడు ఏంటంటే కుమార పెద్ద ఆయన అనాసగ్రహం పోయి ఉన్నట్టు వేరే ఊరికి వాళ్ళ చుట్టాల కాడికి పోయి ఉంటే అప్పుడు చెరువు నిండిపోయింది. మన చెరువు ఇప్పుడు చూసాం కదా చెరువు, ఆ చెరువు నిండి కట్ట తెగిపోతుందంట. ఆ గేండు పడిపోయినప్పుడు అమ్మవారు పైడ్చింగ్ అడ్డం పెట్టి ఆయనకి పొడగట్టింది. ఆయన ఆ నుంచి వచ్చేసిండు. ఆ రేతిరి పొద్దున వానాగాలిలోనే వచ్చేసి ఊళ్ళోకి వచ్చి కేకేసిండంట, చెరువు దిగిపోతుంది రండి. అప్పట్లో పెద్దవాళ్ళందరూ వచ్చేసి అప్పుడు చూసేళ్ళకే చెరువు కట్ట పొల్లి గేండి పడిపోయిందంట. నీళ్ళేం పోవటం లేదంట. అప్పుడు ఏం చేసిందంటే అప్పుడు వాళ్ళంతా పెద్దవాళ్ళు అది చేసి దాన్ని బూడి చేసి సరే ఆమె చెప్పింది కదా బయట అంకం పెట్టుకొని అని దేవస్థానంలోకి వచ్చి చూసాక ఆమె కోక తడిచిపోయిందంట. పైడ్చింగ్ అప్పట్లో ఆమె పైడ్చింగు నీళ్ళలో తడిచినట్టుగా ముద్దయిపోయిందంట. అప్పుడు నిదర్శనం అప్పుడు అనుకున్నదంట తల్లి ఆడ కాపాడింది చెరువుని అని అన్ని మహత్యాలు ఉండేవి. అప్పుడు ఊళ్ళో ఏదన్నా పశువులకి ఏదైనా బాగలేకపోయినా కూడా అమ్మవారు వచ్చేసి యాబండా తినిపించి పసుపు నీళ్ళు జల్లి చేస్తే అప్పుడు బాగైపోయేది. అప్పుడు బాగా సత్యం బాగుంది అప్పట్లో. ఇప్పుడు ఇంకా తగ్గింది దాని కొంచెం, అప్పట్లో బాగుంది. కొంచెం ఏంటంటే ఆయన స్వాముల వారు పెట్టిన ఆయుష్ కొంచెం తగ్గిపోయింది, టైం అయిపోయింది ఇప్పట్లో. అప్పుడు ఆయన పెట్టినప్పుడు మటుకు ఫుల్గా బాగా ఉండింది. పెరిగితే పలికేది. నీకు ఊళ్ళో ఏ సమస్య జరిగినా కూడా వచ్చి అమ్మవారు పోసినా, ఊళ్ళో పిల్లకాయలకి అమ్మవారు పోసినా, ఏదైనా పశువులు బాగలేకపోయినా అప్పటికప్పుడే వచ్చేసి ఆమె చెప్తే ఆమె చెప్పినట్టు చేసుకుంటే అన్ని తగ్గిపోయి బాగుండేదంట అప్పట్లో. ఇప్పుడు ప్రతి ఆదివారం ఈడ పొంగళ్ళు కట్టి మేకపోతులు అవన్నీ అమ్మవారికి కోస్తారనమాట. ఆ కోసినప్పుడు ఈడ పొంగళ్ళు ఇటుకన్నింటి బండలు ఇవన్నీ వేపించారనమాట. ఇవన్నీ చేసి ఈడ పొంగలు పెట్టుకొని అమ్మవారికి నైవేద్యం వేసి మేకపోతులు కోస్తారనమాట. ఇది ఇక్కడ ఇవాళ భోగి పండుగ సందర్భంగా ఇవాళ కోసారు, ఇవన్నీ కోస్తున్నాడు. అందువల్ల అమ్మవారు బాగా మన ఊరి మీద ఈ ఊరు దుండిగం గ్రామం నుండి బాగా సత్యంగా ఉందన్నమాట. ఈయన పోతురాజు అనమాట, అమ్మవారి తమ్ముడు. ఆయన అమ్మవారి తమ్ముడు పోతురాజు. గుడి విగ్రహం అది అమ్మవారి విగ్రహం. అమ్మవారు అప్పుడు చెక్కిన శిల్పి ఆయన చెక్కిన అది చెక్కింది. అంటే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు చేస్తారని తెలుస్తుంది. అంటే మీరు ఎలా ఈ పూజ ఇక్కడ పూజలు చేయడానికి మీకు అదృష్టం ఎలా దిక్కింది? మా తాతల తరాల నుంచి చేస్తున్నారు, ఈ రోజు కాదు. మా తాత చేస్తున్నాడు, తర్వాత మా తాత చేస్తున్నాడు, మా తాత కాడి నుంచి మా నాన్న చేస్తున్నాడు, మా నాన్న తర్వాత నేను చేస్తున్నాను. ఈ ఊరు గ్రామం, ఈ దేవత ఈ ఊళ్ళో పుట్టిన కాడి నుంచి మా పెద్దవాళ్లే పూజ చేస్తూ ఉన్నారు. మాకు తరతరాలుగా వంశ పారంపర్యంగా చేస్తా ఉన్నాము. మాకు ఏదో ఆ మీద నమ్మకంతో ఈ దయతో మేము అలా చేసుకుంటూ తరతరం చేసుకుంటూ ఒకరి తర్వాత ఒకరు చేసుకుంటూ వస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు మన అమ్మవారికి ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా? అమ్మవారు మంచి పవర్ఫుల్ అమ్మవారు, మంచి శక్తి వెళ్ళది, ఏది అనుకున్నా జరగద్ది, మంచిది అమ్మవారు. ఎవరు ముక్కున్నా గంగమ్మ అంటే మేము ఇక్కడ ఈయన పేరు గంగమ్మ అంటాం, కానీ మన ఊర్లో వచ్చేసి ధనలేశ్వరి అంటాం. అందువల్ల అమ్మవారు మంచి శక్తివంతమైంది. అంటే మీకు తెలిసి ఏమన్నా మహత్యాలు జరిగాయి మన ఊళ్ళో అటువంటి అమ్మవారు చెప్పడం కానీ? అమ్మవారు మామూలుగా ప్రతి ఊళ్ళో ఏదైనా కార్యక్రమం జరిగినా, ఒక ఇబ్బంది జరిగినా అమ్మ ఎవరికో వరకు పూనేసి వచ్చేసి ఈ విధంగా జరగద్ది, ఈ విధంగా చేస్తుంది చెప్తా ఉంటుంది అమ్మవారు. మనకు తెలియకుండా పెద్దవాళ్ళ కాలంలో అమ్మవారు ప్రత్యక్షంగా జరిగిన విషయాలు చాలా ఉన్నాయి. అప్పుడు అమ్మవారు పిలిస్తే పలిగేదంట, కూడా చెప్పారు. అప్పుడు దావనం పోయే వాళ్ళు అమ్మా దల్లవా అంటే ఆయన పలికేది. అప్పుడు పెద్దోళ్ళు చెప్తారు, అంటే మనకు తెలిసి కాదు, మన పూర్వీకులు చెప్తుంటే మనం వింటున్నాం.